రోట్లో గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కదా అనుకుంటున్నారు కదా. అవునండి, అది పెద్దవాళ్ళ చేతితో అయితే చేసింది ఈరోజు. నువ్వన్నీ ఫ్రై చేసి ఇచ్చే, నేనైతే ప్రిపేర్ చేసేస్తాను, వద్దు మిక్సీలో అంది. సరే అని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని 10-15 ఎండుమిరగాయలు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లుల్లి అండ్ కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై అయ్యాక నువ్వులు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అయ్యాక పక్క తీసుకున్నాను. తర్వాత ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. తర్వాత ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిలో తగినంత ఉప్పు వేసుకుని అదైతే పట్టుకెళ్ళి మా మంగమ్మకి అయితే ఇచ్చేసాను. నేనైతే రోలు కడిగేసి ఉంచాను. ఆ రోట్లో అయితే ఇప్పుడైతే రుబ్బేస్తుంది. నాకు రోట్లో వచ్చి కానీ చాలా టైం ప్రాసెస్, చెయ్యి తిప్పుకోవడం రాదు. వీళ్ళైతే భలే చేస్తారు కదా. చూస్తారు కదా, గోంగూర కూడా పచ్చడి కూడా నలిగిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా. నిజంగా చెప్తున్నా, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మరి సబ్స్క్రైబ్ మై ఛానల్.